ఇక సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 9న అనంతగిరి మండలానికి చెందిన బాలికను కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు కానిస్టేబుల్పై హుజూర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ భువనగిరిలో విధులు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, అనిల్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో ఒక కానిస్టేబుల్ వ్యవహారం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదైతే చట్టాన్ని కాపాడాల్సిన రక్షకుడే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు ఘటన స్థానికంగానైతే తీవ్ర కలకలం రేపుతుంది. హుజూర్నగర్ కి చెందినటువంటి అనిల్ కుమార్ ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ కానిస్టేబుల్ ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేస్తున్నటువంటి ఘటన అయితే ఏదైతే నియోజకవర్గ సంచలనంగా రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఐసిడిఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటి స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికను వివాహం చేస్తున్న ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి ఏదైతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ కానిస్టేబుల్ వ్యవహారం అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మైనర్ బాలికల వివాహంలో పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అలాంటి పోలీసులే ఇలాంటి మైనర్ వివాహాలు చేసుకోవడం ఏంటని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేశారు, ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి ఏదైతే ఇది కనుక రుజువని తేలితే మాత్రం కానిస్టేబుల్ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేడానికి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అనిల్, రైట్ పరమేష్, థ్యాంక్ యూ.